సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని, గజ్వేల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభమై 5 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆలయ దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం, టీఎండి లక్ష్మణ్, ఏడెల్లి శ్రీనివాస్, అత్తెల్లి కిషన్, రాజాగౌడ్, తిరుపతి రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, నాగరాజు నేత, నిమ్మ రమేష్, నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, సురేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి బ్రహ్మాండంగా మొదలు కానున్నాయి. ఇందుకు గజ్వేల్లో గత 19 సంవత్సరాలుగా రోజు రోజుకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనబడుతున్నది. భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మన గజ్వేల్లో ప్రతిష్ఠించడం నిజంగా ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మన ఈ యొక్క ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క గతంలో ఈ గుడి ఇక్కడ ఉండాలని ఆయన చేసిన కృషి మా గజ్వేల్ వాసులందరికీ తెలుసు. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవునికి సహాయ సహకారాలు అందించి ఈ దేవునికి కృపకు పాత్రలెత్తినందుకు గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో 126 మంది శాశ్వత సభ్యులతో మొన్ననే గత 8 నెలల కింద కొత్త సభ్యులకు ఆహ్వానించినందుకు వాళ్ళ పాత కమిటీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 50 మంది కొత్త శాశ్వత సభ్యులుగా ఇందులో చేర్చుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా సమిష్టి కృషి, అలాగే గజ్వేల్లో ప్రతి ఒక్క భక్తుడు ప్రజల సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఇంత వైభవంగా మార్పులు జరిగినాయి. ఇలా యాగశాలనే కానీ, ఈ షెడ్ నిర్మాణమే కానీ, ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క గుడిని ఇక్కడ ఫంక్షన్ వేయడానికి కూడా మన కమిటీ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది గతంలో. దానికి అందరం కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రోజు రోజు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా ఈ భగవంతుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గుడి దినదినాభివృద్ధి చెందుతున్నందుకు తార్కాణం. అందుకు సహకరించిన గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 19వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ సోమవారం నుండి 26వ తేదీ శనివారం వరకు వైభవంగా భక్తుల ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దానికి పూర్వాంగంగా ఆలయంలో విమాన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఉదయము 10:45 ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని, ఆ తదుపరి సోమవారం సాయంకాలము దాదాపుగా 6:30 నుండి అంకురార్పణ కార్యక్రమంతోని 19వ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. ఈసారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతిసారిలాగానే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ అనే కొన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం కానీ కమిటీ వారు నిర్ణయం తీసుకొని విశేషంగా చేస్తున్నారు. దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కలవు వెంకట నాయక అన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి ఆ స్వామివారు విశేషంగా చాలా సుందరంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. దాని అలంకారప్రాయంగా కూడా కమిటీ వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మన శాశ్వత సభ్యులు వచ్చేసి ధన సహకారం చేసినటువంటి భక్తులు, ఆలయంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుంటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ యొక్క ఉత్సవ పంచాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఎవరైనా కానీ కూర్చుంటానికి ముందు ఆలయంలో సంప్రదింపులు చేసి పూజా కార్యక్రమము సోమవారము 21వ తారీఖు సాయంకాలము 6:30 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కంకణబద్ధులై కూర్చుని యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా కూర్చుండి స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు, అందులో ఇష్టి యాగాలు కూడా సుదర్శన యాగం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. అదేవిధంగా 24వ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.
దానికి ముందుగా 23వ తారీఖు నాడు ఎదుర్కోల ఉత్సవాన్ని కూడా అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి కూడా చాలా భక్తుల కోలాటంతో భజధనులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన గజవెల్లో ఉన్నటువంటి భక్తుల అందరి చేత కూడా ఈ ఉత్సవాలను కార్యక్రమాలు మనం జరుపుకోవడానికి సందిగ్ధం అయినాము. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క కార్యక్రమం